అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. నవదళపతిగా పేరు తెచ్చుకున్న టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు మే 11న తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. టాలీవుడ్లో బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కోసం నిరంతరం శ్రమిస్తూ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ఆయన సాగిస్తున్న సినీ ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. సుధీర్ బాబు ప్రాథమికంగా క్రీడల నేపథ్యం నుండి వచ్చారు. సినిమా రంగంలోకి అడుగు పెట్టకముందు ఆయన బ్యాడ్మింటన్ క్రీడలో జాతీయ స్థాయి క్రీడాకారుడు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల తరపున నెంబర్ 1 ర్యాంకు సాధించిన ఆయన పుల్లెల గోపీచంద్ వంటి దిగ్గజాలతో కలిసి ఆడిన అనుభవం కలిగి ఉన్నారు. ఈ క్రీడా నేపథ్యమే ఆయనకు క్రమశిక్షణను, పట్టుదలను నేర్పింది. మహేష్ బాబు సోదరి ప్రియదర్శిని వివాహం చేసుకున్న సుధీర్ బాబు ఘట్టమనేని కుటుంబం నుండి వచ్చిన అల్లుడిగా టాలీవుడ్లో అడుగుపెట్టారు. అయితే ఆ పేరును వాడుకుని కేవలం కమర్షియల్ చిత్రాలకే పరిమితం కాకుండా నటుడిగా తనను తాను నిరూపించుకునేందుకు కష్టపడ్డారు. 2010లో వచ్చిన ఏ మాయ చేసావే సినిమాలో సమాంత అన్నయ్యగా ఒక చిన్న పాత్రతో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. హీరోగా సుధీర్ బాబు కెరీర్ SMS శివ మనసులో శృతి చిత్రంతో మొదలైంది. ఈ సినిమాలో ఆయన చూపించిన ఎనర్జీ, డాన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కానీ ఆయనకు అసలైన బ్రేక్ ఇచ్చింది మాత్రం ప్రేమ కథా చిత్రం. ఈ సినిమా తెలుగులో హర్రర్ కామెడీ ట్రెండ్కు ఊపిరిపోస్తుంది. ఈ చిత్రంలో సుధీర్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. సుధీర్ బాబు కేవలం హీరోగానే కాకుండా నటనలో కొత్త కోణాలను ఆవిష్కరించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని వంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీలో నటించి మెప్పించారు. ఆ తర్వాత భలే మంచి రోజు సినిమాలో సరికొత్త మేనరిజమ్స్, స్టైలిష్ లుక్తో ఆకట్టుకుని తాను ప్రయోగాత్మక చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అని నిరూపించుకున్నారు. నటుడిగా సుధీర్ బాబు సాధించిన అతిపెద్ద విజయం బాలీవుడ్ ఎంట్రీ. భాగీ సినిమాలో విలన్గా నటించి యావత్ దేశాన్ని తన వైపు తిప్పుకున్నారు. ఈ సినిమా కోసం ఆయన చేసిన కఠినమైన శిక్షణ, బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అందరినీ ఆశ్చర్యపరిచాయి. టైగర్ ష్రాఫ్ వంటి యాక్షన్ స్టార్తో పోటీపడి యాక్షన్ సీక్వెన్స్లలో నటించి తనలోని ఫిట్నెస్ పవర్ను చూపించారు. తిరిగి టాలీవుడ్లోకి వచ్చి సమ్మోహనం వంటి క్లాసిక్ హిట్ను అందుకున్నారు. అదితిరావు హైదరీతో కలిసి ఆయన చేసిన ఈ సినిమా సుధీర్ బాబు కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా నిలిచింది. ఒక సాధారణ కార్టూనిస్ట్ పాత్రలో ఆయన చూపిన పరిణితి చెందిన నటన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఈ చిత్రం ఆయనలోని క్లాస్ యాక్టర్ను బయటకు తీసింది. యాక్షన్ సినిమాల విషయానికి వస్తే వి హంట్ సినిమాల్లో ఆయన ప్రదర్శించిన బాడీ లాంగ్వేజ్ అద్భుతం. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వచ్చిన వి సినిమాలో నానితో తలపడుతూనే ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా తనదైన ముద్ర వేశారు. యాక్షన్ సినిమాల కోసం ఆయన చేసిన రిస్క్, డెడికేషన్ చూసి ఆయన టాలీవుడ్ ప్రో హీరోగా పిలుస్తూ ఉంటారు. సుధీర్ బాబు కెరీర్లో మామా మశ్చంద్ర చిత్రం ఒక సాహసోపేతమైన ప్రయోగంగా నిలిచింది. ఈ సినిమాలో ఆయన ఏకంగా 3 భిన్నమైన పాత్రల్లో నటించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. ముగ్గురు వ్యక్తులు, వారి శరీర ఆకృతులు, ప్రవర్తన, వయస్సులో ఉన్న వైవిధ్యాన్ని చూపించడానికి ఆయన పడిన శ్రమ అమోఘం. ఆ తర్వాత వచ్చిన హరోం హరా చిత్రం సుధీర్ బాబులోని మాస్ యాక్షన్ కోణాన్ని సరికొత్తగా ఆవిష్కరించింది. గన్ మేకింగ్, స్మగ్లింగ్ చుట్టూ తిరిగే ఈ కథలో ఆయన డైలాగ్ డెలివరీ, యాక్షన్ సీక్వెన్స్లు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చాయి. కుటుంబ విలువల నేపథ్యంలో వచ్చిన మా నాన్న సూపర్ హీరో సినిమాలో సుధీర్ బాబు నటన మనసును హత్తుకుంటుంది. తండ్రి కొడుకుల మధ్య ఉండే అనుబంధాన్ని, భావోద్వేగాలను ఈ చిత్రంలో చాలా సున్నితంగా ఆవిష్కరించారు. క్లాస్ ఫ్యామిలీ ఆడియన్స్కి చిత్రం సుధీర్ బాబును మరింత దగ్గర చేసింది. జటాధర చిత్రంతో పాన్ ఇండియా ప్రేక్షకులకు దగ్గరయ్యారు. వీటన్నింటికీ మించి సుధీర్ బాబు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టు పుల్లెల గోపీచంద్ బయోపిక్. నిజ జీవితంలో స్వతహాగా బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కావడంతో ఈ పాత్రకు సుధీర్ బాబు కంటే మెరుగైన ఎంపిక మరొకరు ఉండరు. గోపీచంద్ ఆట తీరును, ఆయన హావభావాలను సహజంగా పండించడానికి సుధీర్ బాబు ఎప్పటినుంచో సిద్ధమవుతున్నారు. ఒక క్రీడాకారుడి జీవితంలోని గెలుపోటములను వెండితెరపై ఆవిష్కరించే ఈ చిత్రం ఆయన కెరీర్లో చిరస్థాయిగా నిలిచిపోయే అవకాశం ఉంది. ప్రస్తుతం సుధీర్ బాబు మరిన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. తన మామగారు సూపర్ స్టార్ కృష్ణ మరియు బావ మహేష్ బాబుల నుండి స్ఫూర్తి పొందుతూనే తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ను సృష్టించుకున్నారు. ప్రతి సినిమాకు తనను తాను మలుచుకుంటూ ముందుకు సాగుతున్న సుధీర్ బాబు మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటూ సంతోషం బర్త్డే విషెస్ తెలియజేస్తుంది. మీరు పనిచేసిన సినిమాలకి ఈ సినిమాకి అస్సలు సంబంధం లేదు. అవును సార్. ఎవరన్నా సినిమా డైరెక్షన్ చేసినప్పుడు నేను కూడా ఇలాంటి సినిమా చేయాలి, ఆ జోనర్ చేయాలి, అట్లా ఉంటుంది. ఎందుకు క్వైట్ ఆపోజిట్ కథని ఎందుకు ఎంచుకుని ఈ సినిమా చేస్తున్నారంటే? దీనికి కారణం నేను 2 కథలు అవన్నీ బ్లాక్ బస్టర్ ఇట్లయినాయి, మీరు చేసిన కూడా ఇట్లయినాయి. అవును సార్. అవునండి. అవును.
నేను అది చాలా బ్లెస్సింగ్గా ఫీల్ అవుతున్నానండి. ఎందుకంటే అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసినప్పుడు ఆ సినిమా హిట్ అయింది అనుకోండి, చాలా వైబ్ ఉంటుందండి. అంటే చాలా ఎనర్జీ ఉంటుంది. మనం డైరెక్టర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మనం కథ రాసుకుంటే మనము ఇలా, ఎందుకంటే నేను ఇద్దరితో పనిచేశానండి. వాళ్ళిద్దరు ఫస్ట్ సినిమాలకి, అంటే గౌతమ్ తిన్నూరి గారు, మా గురువు గారు, ఆయనతో పనిచేశాను. ఆయన ఫస్ట్ సినిమా ఎలా స్ట్రగుల్ అయ్యి సినిమా తీశారు, ఎలా హిట్ అయింది, ఆయన ఎలా సక్సెస్ అయ్యారు అనేది అంతా దగ్గరుండి చూశాను. తర్వాత సాయి కిరణ్ గారి దగ్గర పనిచేశానండి, మసూదా. ఆయన కొత్త డైరెక్టరు. ఆయన కూడా నేను వాళ్ళిద్దరి దగ్గర ఈ జానర్ ఎలా తీసుకోవడానికి ఎగ్జాక్ట్ రీజన్ ఏంటంటే అండి, ఒక జానర్ తీసుకుని అందులో ఎలా మనం కొత్తగా ట్రై చేస్తే సినిమా వర్కౌట్ అవుతుంది అనే విషయాన్ని నేను వాళ్ళిద్దరి దగ్గర నుంచి నేర్చుకుని ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని మనం చూస్తున్నామండి. దీంట్లో యాక్షన్ ఉంటుంది, అలాగే దీంట్లో లవ్ స్టోరీ ఉంటుందండి. అంతే, థ్యాంక్ యూ. ఈ కిటికీ దగ్గర ఏం జరిగింది? పోస్టర్లో పెట్టారు, అసలు ఏం జరిగింది? అవునండి, అది ఒక క్యూరియాసిటీ అండి. కిషోర్ అన్న క్యారెక్టర్ ఈ సినిమాలో చాలా అద్భుతంగా ఉంటుందండి. ఈ కిటికీ దగ్గర ఏం జరిగింది అనే దాని చుట్టూనే మొత్తం కథ అంతా తిరుగుతుంది. మీరు ఖచ్చితంగా ఈ కిటికీ దగ్గర ఏం జరిగిందో చూసినప్పుడు మీరు అందరూ అయితే సంతృప్తి చెందుతారని నేను అనుకుంటున్నాను. కిటికీ దగ్గర అంటే కిటికీ లోపల? కిటికీ దగ్గరే అండి, కిటికీ దగ్గరే. కిటికీ లోపల ఒకరో, కిటికీ బయట ఒకరో. ఓవరాల్గా కిటికీ దగ్గర వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు కూడా క్లాప్స్ కొడతారని అనుకుంటున్నాను సార్. ఓకే, అంటే ఈ పోస్టర్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ వెన్నెల కిషోర్ గారు కనిపిస్తున్నారు. అవును, ఆయన రారా? ఆయన కొన్ని లిమిటెడ్గా కొన్ని సినిమాలకు మాత్రం ప్రమోషన్ వస్తూ ఉంటారు కదా, ఈ సినిమాకి వస్తారండి. ఆయన ప్రీ రిలీజ్కి వస్తారు సార్. ఓకే, పురుషోత్తముడు తర్వాత మళ్ళీ పురుష అంత గ్యాప్, అంటే ఆ సినిమా తర్వాత మళ్ళీ ఎందుకంత గ్యాప్ తీసుకున్నారు? ఎందుకంటే అందులో చాలా డీసెంట్గా ఉన్నాను. ఇందులో కొట్టడం ప్రాక్టీస్ చేయడానికి ఇంత గ్యాప్ తీసుకున్నాను. ఎవరిని? హస్బెండ్ సప్తగిరి సార్. అంటే మళ్ళీ ఆ సినిమా తర్వాత మళ్ళీ నాకు అప్పుడు మీరు నిజంగా ఇంటర్వ్యూ చేసినప్పుడు అనుకుంటా ప్రామిస్ చేశారు, నెక్స్ట్ సినిమాకి తెలుగు బాగా నేర్చుకున్నాను. అవును, నిజంగా ఇప్పుడు మీరు మాట్లాడితే నేనే షాక్ అయ్యా, అంత అద్భుతంగా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ సార్. దానికి నిజంగా అప్రిషియేట్ చేయాలి. అప్పుడు అసలు ఇందే మొత్తం తెలుగు వచ్చేది కాదు. సో ఎందుకు అంటే కంటిన్యూగా మీరు ఈ తెలుగు సినిమాలు చేయాలనుకుంటున్నారు? తెలుగు సినిమాలో డెప్త్ ఉంటుంది. అంటే హిందీ సినిమాలు చేయొచ్చు, మరాఠీ సినిమాలు చేయొచ్చు, కానీ చిన్నప్పటి నుండి నా డ్రీమ్ తెలుగు సినిమాలు చేయాలని. సో ఆ లాంగ్వేజ్ నేర్చుకోకుండా నేను ఇక్కడికి వచ్చి చేయడం అది బాగోదు. అందుకే నేను ఫస్ట్ లాంగ్వేజ్ నేర్చుకొని తెలుగు సినిమాలే చేయాలి అండ్ కంటిన్యూగా ఈ సినిమా అంటే తెలుగు ఇండస్ట్రీలోనే ఉండాలి, ఇక్కడే సెటిల్ అవ్వాలి అని ఇంకా పెద్ద గట్టిగా కోరుకొని వచ్చేస్తాను ఇక్కడికి. మామూలుగా కమెడియన్స్ ఎవరైనా సరే హీరోకి సపోర్ట్గా ఉంటూ ఉంటారు, హీరోకి ఈక్వల్ క్యారెక్టర్ కూడా చేస్తూ ఉంటారు. అలాగే మీరు ఇదివరకు అలాగే చేసుకుంటూ వచ్చు, సపరేట్గా హీరో. మళ్ళీ ఇప్పుడు హీరోల పక్కన సపోర్ట్గా మీరు చేయడానికి అంగీకరించట్లేదా? అంగీకరిస్తారా అన్న? ఇది అలాంటిదే కదన్నా, అది పైగా కొత్త హీరో పక్కనే చేసాం, అంతకనే ఏం కావాలన్నా? అంటే 100% యాక్సెప్ట్ చేస్తున్నాం అన్న. ఇది చేస్తున్నామా అది చేస్తున్నామా, పని కావాలి, పని చేయడానికి సిద్ధం, ఏ పని అయినా సిద్ధం, అంతే. అది దాంట్లో ఎటువంటి నమోషి లేదు, పని కావాలి అంతే, పని చేస్తాం. ఎందుకంటే ఏ బ్యాక్గ్రౌండ్ లేనివాళ్ళు మాకు పని కావాలి, పని దొరికితే పని చేస్తాం. అందులో ఇది ఉందా అది ఉందా రిస్ట్రిక్షన్స్ అటువంటివి ఏమీ లేవు. థ్యాంక్ యూ. తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు చేపట్టిన వేళ ఆయన చివరి చిత్రంగా భావిస్తున్న జననాయకన్ విడుదలపై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. చెన్నైలో జరిగిన ప్రమాణ స్వీకార వేడుకకు హాజరైన నిర్మాత కేవిఎన్ ఈ చిత్రంపై కీలక అప్డేట్ ఇచ్చారు. విజయ్ ఇప్పుడు నిజ జీవితంలోనే జననాయకన్గా మారారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. వినోద్ దర్శకత్వంలో రూపొందిన ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా సెన్సార్ పరమైన చిక్కుల్లో పడింది. ఈ వివాదం న్యాయస్థానానికి చేరడం, ప్రత్యేకంగా రివైజింగ్ కమిటీని ఏర్పాటు చేయడం వంటి పరిణామాల వల్ల విడుదల వాయిదా పడింది. ప్రస్తుతం సెన్సార్ సర్టిఫికేట్ కోసం చిత్ర యూనిట్ వేచి చూస్తుంది. నివేదిక వచ్చిన వెంటనే అధికారికంగా విడుదల తేదీని ప్రకటిస్తామని నిర్మాత స్పష్టం చేశారు. నిర్మాత కేవిఎన్ మాట్లాడుతూ, అందరూ జననాయకన్ సినిమా గురించి ఆలోచిస్తున్నారు, కానీ విజయ్ ఇప్పుడు తమిళనాడు జననాయకన్ చాలా సంతోషంగా ఉంది. జననాయకన్ సెన్సార్ సర్టిఫికేట్ కోసం ఎదురు చూస్తున్నాం, అది రాగానే విడుదల చేస్తాం. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విజయ్ సార్కు అభినందనలు, ప్రజలకిచ్చిన హామీలను ఆయన నెరవేరుస్తారని ఆశిస్తున్నా అని పేర్కొన్నారు. అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు తమ మాతృమూర్తులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. కనిపించే దైవం కంటే కూడా మనల్ని కనిపించిన అమ్మే మిన్నా అంటూ మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగపూరితమైన సందేశాన్ని పంచుకున్నారు.
అమ్మను మన మొదటి గురువుగా ధైర్యంగా అభివర్ణించిన మెగాస్టార్ తన ప్రతి విజయం వెనుక అమ్మ చేసిన నిశ్శబ్ద త్యాగం, ఆశీస్సులు ఉన్నాయని కొనియాడారు. ఈ సందర్భంగా తన కుటుంబ సభ్యులతో కలిసి దిగిన అరుదైన పాత ఫోటోలను ఆయన అభిమానులతో పంచుకోవడం విశేషం. మెగాస్టార్తో పాటు ఇతర కథానాయికలు కూడా అమ్మపై తమకున్న మమకారాన్ని చాటుకున్నారు. నువ్వు అచ్చం మీ అమ్మలాగే ఉంటావని ఎవరైనా అంటే అదే తనకు లభించే అతిపెద్ద గౌరవమని రాశీ ఖన్నా పేర్కొన్నారు. తన జీవితంలో నిరంతరం ప్రోత్సాహాన్ని ఇచ్చే వ్యక్తి తన తల్లేనని నటి రుక్మిణి వసంత్ కొనియాడారు. ఇలా సినీ తారలందరూ సామాజిక మాధ్యమాల వేదికగా తమ మాతృమూర్తులకు ప్రేమపూర్వక వందనాలు సమర్పించారు. టాలీవుడ్ వెండితెరపై ఉయ్యాల జంపాల చిత్రంతో మెరుపు తీగలా మెరిసిన యంగ్ హీరో రాజ్ తరుణ్ మే 11న తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. లఘు చిత్రాల నుండి వెండితెరకు పరిచయమైన ఆయన ప్రయాణం ఎంతో మంది యువతకు స్ఫూర్తినిస్తుంది. తొలి సినిమాతోనే పక్కింటబ్బాయి అనే గుర్తింపు తెచ్చుకుని వరుస విజయాలతో కెరీర్ ఆరంభంలోనే భారీ క్రేజ్ సంపాదించుకున్నారు. రాజ్ తరుణ్ కేవలం నటుడిగానే కాకుండా కథా చర్చల్లో చురుగ్గా పాల్గొనే ప్రతిభ గల వ్యక్తిగా గుర్తింపు పొందారు. సినిమా రంగానికి రాకముందు అనేక షార్ట్ ఫిల్మ్స్ చేసిన అనుభవం ఆయనకు నటనలో ఎంతో పరిణితి ఇచ్చింది. ఉయ్యాల చంపాల, సినిమా చూపిస్తా మామ, కుమారి, 21F వంటి వరుస హిట్లతో హ్యాట్రిక్ సాధించి టాలీవుడ్ సెన్సేషన్గా మారారు. తనకంటూ ఒక ప్రత్యేకమైన మేనరిజం, డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ముందుకు సాగుతున్నారు. మధ్యలో కొన్ని అపజయాలు ఎదురైనప్పటికీ ఏమాత్రం కృంగిపోకుండా వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇటీవల కాలంలో ఆయన ఎంచుకుంటున్న కథల్లో వైవిధ్యం కనిపిస్తోంది. రామ్ భీమన దర్శకత్వంలో రూపొందిన పురుషోత్తముడు చిత్రంలో రాజ్ తరుణ్ ఒక పవర్ఫుల్ పాత్రలో కనిపించి మెప్పించారు. ఈ సినిమాలో తన మార్క్ నటనతో పాటు యాక్షన్ అంశాల్లోనూ పరిణితి చూపించారు. ఈ చిత్రం ద్వారా ఒక కమర్షియల్ హీరోగా తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేశారు. రాజ్ తరుణ్ కెరీర్లో AS రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించిన తిరగబడరా సామి మరొక ముఖ్యమైన సినిమా. పక్కా మాస్ ఎలిమెంట్స్తో కూడిన ఈ కథలో ఆయన మాస్ ఆడియన్స్కు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. యాక్షన్ సీక్వెన్స్లు, ఎమోషనల్ సీన్లు ఈ సినిమాలో రాజ్ తరుణ్ నటనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. క్రమంగా తను కేవలం లవ్ స్టోరీలకే పరిమితం కానని ఈ చిత్రంతో నిరూపించారు. ప్రముఖ దర్శకుడు మారుతి సమర్పణలో వచ్చిన భలే ఉన్నాడే చిత్రం రాజ్ తరుణ్ కెరీర్లో విభిన్నమైన ప్రయత్నం. ఒక సున్నితమైన అంశాన్ని హాస్యంతో జోడించి రూపొందించిన ఈ సినిమాలో ఆయన నటన అందరినీ ఆకట్టుకుంది. మారుతి మార్క్ వినోదం ఉండటంతో ఈ సినిమా యువతకు బాగా చేరువైంది. నటుడిగా తనలోని కామెడీ టైమింగ్ను ఈ చిత్రం ద్వారా మరోసారి బయటకు తీశారు. రామ్ కడుముల దర్శకత్వంలో వచ్చిన పాంచ్ మినార్, అభినయ కృష్ణ దర్శకత్వం వహించిన చిరంజీవి చిత్రంతో రాజ్ తరుణ్ సరికొత్త తరహా కథాంశాలను టచ్ చేశారు. ఇక రాజ్ తరుణ్ కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ గర్డ్స్ అండ్ సోల్జర్స్ ప్రముఖ దర్శకుడు విజయ్ మిల్టన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంతో రాజ్ తరుణ్ తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెడుతున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్కు అద్భుతమైన స్పందన లభించింది. ఇందులో ఆయన మునుపెన్నడూ చూడని విధంగా ఒక రా అండ్ రస్టిక్ పాత్రలో పూర్తి యాక్షన్ మోడ్లో కనిపించబోతున్నారు. ఈ చిత్రం భారీ స్థాయిలో విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ఆయన లైనప్లో ఉన్న మరో క్రేజీ ప్రాజెక్ట్ టాటాయిస్ కిడ్నాపింగ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రామ్ కడుముల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పోస్టర్లో కనిపించిన చైన్లతో ఉన్న కుర్చీ, తాబేలు వంటి ఎలిమెంట్స్ ఒక విభిన్నమైన థ్రిల్లర్ను సూచిస్తున్నాయి. రాజ్ తరుణ్లోని నటుడిని కొత్త కోణంలో ఆవిష్కరించే ప్రయోగాత్మక చిత్రంగా దీనిని పేర్కొంటున్నారు. ధన్య బాలకృష్ణ ఇందులో కీలక పాత్ర పోషిస్తోంది. దీంతో పాటు రామ్ భజరంగ్ అనే మరో ఆసక్తికరమైన సినిమా కూడా షూటింగ్ దశలో ఉంది. సందీప్ మాధవ్తో కలిసి రాజ్ తరుణ్ ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఇదొక యాక్షన్ ఎంటర్టైనర్గా ఉండబోతుందని తెలుస్తోంది. రాబోయే చిత్రాల ద్వారా ఆయన బాక్సాఫీస్ వద్ద ఘన విజయాలు అందుకోవాలని ఆశిస్తూ ఆయనకు సంతోషం టీం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం పెద్ది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ కీలక అప్డేట్ వెలువడింది. సినిమా ట్రైలర్ను మే 16న భోపాల్లో అత్యంత వైభవంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించనున్నారు. హీరో రామ్ చరణ్, హీరోయిన్ జాన్వీ కపూర్తో పాటు దర్శకుడు బుచ్చిబాబు, నిర్మాతలు వెంకట సతీష్ కిలారు, సుకుమార్ తదితరులు ఈ వేడుకలో పాల్గొంటారు. ఈ ఈవెంట్లో ప్రత్యేక ఆకర్షణగా సంగీత దిగ్గజం AR రెహమాన్ లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వనున్నట్టు సమాచారం. ఈ లేటెస్ట్ కబురు సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. గ్రామీణ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా పెద్ది రూపొందుతోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ క్రికెటర్, రెజ్లర్, 2 విభిన్న క్రీడలకు సంబంధించిన పాత్రలో కనిపించనున్నారు.
తమిళనాడు రాజకీయ యవనికపై ఒక నూతన శకం ఆరంభమైంది. దశాబ్దాల పాటు సాగిన ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి తెరదించుతూ తమిళిగ వెట్రి కలగం అధినేత సి జోసెఫ్ విజయ్ రాష్ట్ర 17వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో అట్టహాసంగా జరిగిన ప్రమాణ స్వీకార వేడుక అనంతరం ఆయన నేరుగా సచివాలయానికి చేరుకుని సీఎం కుర్చీలో ఆసీనులయ్యారు. ఈ సందర్భంగా సచివాలయంలోని తన కార్యాలయంలో అధికారికంగా పరిపాలనను ప్రారంభించిన ఆయన ప్రజల కోసం పనిచేసే ఒక సామాన్య సేవకుడిగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే విజయ్ ప్రజలను ఉద్దేశించి అత్యంత భావోద్వేగపూరితమైన ప్రసంగం చేశారు. తన సినీ ప్రయాణంలో ఎదురైన అవమానాలను, ఆకలి బాధలను గుర్తు చేసుకుంటూ కేవలం ప్రజల కోరిక మేరకే వారిని రక్షించే బాధ్యతను భుజాన వేసుకున్నానని తెలిపారు. తాను ఏ దేవుడి దూతనో కాదని మీ కుటుంబ సభ్యుడి వంటి సామాన్యుణ్ణి మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. తమ్ముడు రా అని మీరు పిలిచారు కాబట్టే ఇక్కడికి వచ్చాను అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అభిమానుల హృదయాలను హత్తుకున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై విజయ్ గంభీరమైన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వాల హయాంలో తమిళనాడుపై దాదాపు 10 లక్షల కోట్ల అప్పుల భారం పేరుకుపోయిందని ఆయన వెల్లడించారు. ఖజానా మొత్తం ఖాళీ అయిందని, దీనిపై త్వరలోనే పూర్తి స్థాయిలో శ్వేతపత్రం విడుదల చేస్తామని ప్రకటించారు. సాధ్యమయ్యే హామీలను మాత్రమే ఇస్తానని, అనుకున్న లక్ష్యాలను సాధించి తీరుతానని ఆయన పట్టుదలగా చెప్పారు. ప్రజాధనాన్ని ఒక్క రూపాయి కూడా వృధా చేయనని, అవినీతికి ఈ ప్రభుత్వంలో తావులేదని కఠినంగా హెచ్చరించారు. శాంతి భద్రతలు, సామాజిక అంశాలపై సీఎం విజయ్ తన ప్రాధాన్యతలను స్పష్టం చేశారు. రాష్ట్రంలో డ్రగ్స్ మహమ్మారిపై ఇప్పటి నుంచే పోరాటం మొదలవుతుందని ఆయన ప్రకటించారు. ముఖ్యంగా మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, డ్రగ్స్ బాధితుల పునరావాసంపై ప్రత్యేక దృష్టి పెడతామని హామీ ఇచ్చారు. మైనారిటీల హక్కులకు, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు తన ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. దిస్ ఈజ్ న్యూ బిగినింగ్ అంటూ పారదర్శకమైన పాలనకు శ్రీకారం చుట్టారు. రాజకీయ వ్యవస్థలో తన అధికారం గురించి కూడా విజయ్ కీలక ప్రకటన చేశారు. టీవీకే ప్రభుత్వంలో ఒకే ఒక పవర్ సెంటర్ ఉంటుందని, అది విజయ్ మాత్రమేనని ఆయన కుండబద్దలు కొట్టారు. చట్టం ముందు అందరూ సమానమేనని, మిత్రులైనా శత్రువులైనా ఒకటే న్యాయం వర్తిస్తుందని చెప్పారు. ప్రసంగం అనంతరం వేదికపై నుంచి ఆయన అభిమానులతో కలిసి తీసుకున్న సెల్ఫీ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఇది కేవలం ఫోటో మాత్రమే కాదని, సామాన్య ప్రజలకు సీఎం ఎంత దగ్గరగా ఉండబోతున్నారో చెప్పే సంకేతమని విశ్లేషకులు భావిస్తున్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ కూడా సీఎం విజయ్కు అభినందనలు తెలపడం ప్రాధాన్యత సంతరించుకుంది. హైదరాబాద్ వేదికగా సౌత్ ఇండియన్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ 2వ విడత చర్చలు అత్యంత కీలకంగా సాగాయి. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ సినీ రంగాలకు చెందిన ముఖ్య ప్రతినిధులు ఒకే గొడుగు కిందకు చేరి చిత్ర పరిశ్రమ భవిష్యత్తుపై లోతైన విశ్లేషణలు చేశారు. నిర్మాణ వ్యయాల నియంత్రణ, థియేట్రికల్ ఎగ్జిబిషన్ సవాళ్లు, ఓటీటీ విండోయింగ్ నిబంధనలు వంటి అంశాలపై సభ్యులు ఏకాభిప్రాయానికి వచ్చారు. ఫిలిం ఫైనాన్సింగ్ స్థిరత్వం, వర్క్ ఫోర్స్ మేనేజ్మెంట్లో మెరుగైన సమన్వయం ద్వారా దక్షిణాది చిత్ర పరిశ్రమలను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. పరిశ్రమలో పారదర్శకతను పెంచుతూ సమిష్టి అభివృద్ధికి బాటలు వేసేలా ఒక నిర్మాణాత్మక వ్యవస్థను రూపొందించడంపై స్టీరింగ్ కమిటీ ప్రత్యేక దృష్టి సారించింది. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, ఇతర వాణిజ్య భాగస్వామ్య వర్గాలతో సఖ్యతను పెంచుకోవడం ద్వారా వ్యాపార ప్రయోజనాలను కాపాడుకోవాలని ప్రతిపాదించారు. అన్ని విభాగాల మధ్య పరస్పర సహకారం పెంపొందించడం ద్వారా ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని ప్రతినిధులు భావిస్తున్నారు. ఈ దిశగా తదుపరి అడుగులు వేస్తూ జూన్ 14న కొచ్చిలో 3వ సమావేశాన్ని నిర్వహించేందుకు సభ్యులు సిద్ధమయ్యారు. బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల కోటేశ్వరరావు పురుష సినిమాను నిర్మించారు. ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా పరిచయం కాబోతున్నారు. ఈ మూవీకి వీరు ఉలవల దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి రాజ్ కుమార్, రాయించగోగరా, విషిక, హాసిని, సుధీర్ ముఖ్య పాత్రలను పోషించారు. ఇప్పటివరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, పాటలు, గ్లిమ్స్, టీజర్ ఇలా అన్నీ కూడా ఆడియన్స్లో ఇంట్రెస్ట్ను క్రియేట్ చేశాయి. తాజాగా మేకర్స్ ఈ సినిమా మే 22న రిలీజ్ కాబోతుందని ప్రకటిస్తూ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీం ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే దానికి మా అమ్మగారు చాలా సపోర్ట్ చేశారు. ఫస్ట్ మా అమ్మగారికి హ్యాపీ మదర్స్ డే. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అమ్మలకి కూడా హ్యాపీ మదర్స్ డే అండి. అండ్ ఈ సినిమా మే 22 రిలీజ్ అవుతుంది. పురుషులందరూ కూడా తల ఎత్తుకుండేలాగా ఈ సినిమా ఉంటుంది. ఎందుకంటే ఒక పురుషుడు డైరెక్టర్ కాబట్టి. అండ్ ఇందులో వైఫ్ క్యారెక్టర్లు చూసుకుంటే ముగ్గురు కూడా ఆయన లైఫ్లో నాకు చెప్పారు పర్సనల్గా, 3 లవర్స్ ఉన్నారంట. వాళ్ళని చేసుకుంటుంటే నా పరిస్థితి ఎలా ఉండేదని ఆయన
ఈ సినిమా తీశారు, అదేగా చెప్పారు వచ్చినప్పుడు. అండ్ పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. మీ అందరికీ కూడా మనోడు ఫస్ట్ సినిమా చేస్తున్నాడని ఫీలింగ్ అయితే ఎక్కడ రాదు. సప్తగిరంతో ఫస్ట్ నేను స్క్రీన్ షేర్ చేసుకోవడం, అన్న నుంచి నేను చాలా నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎప్పుడు కూడా తమ్ముడు కొట్టాలి తమ్ముడు, ఇంకా గట్టు కొట్టాలి తమ్ముడు అని ఎప్పుడు పాజిటివ్ వేతోటే ఎప్పుడు ఉంటుంది అన్న ఉన్న చోట కూడా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా హీరోయిన్స్ ముగ్గురు కూడా ఖచ్చితంగా మీకు నచ్చుతారు, ఎందుకంటే ఆ రేంజ్లో ఆడుకుంటారు మాతో. అండ్ మా ఆర్ట్ డైరెక్టర్ రవి గారు కూడా ఈ సినిమాని రియల్ లొకేషన్లో మీరు ఓకే ఈ రియల్ లొకేషన్లోనే చేశారని అంత ఫీల్ తీసుకొచ్చి ఆయన చాలా బాగా చేశారు. అండ్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అందరికీ హ్యాపీ మదర్స్ డే. అందరికీ నమస్కారం అండి. నా పేరు రాయించా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ థ్యాంక్ ప్రెస్ అండ్ మీడియా ఫర్ సపోర్టింగ్ us, encouraging our film, and thank you so much for coming. Starting with my team, I want to thank my director, sir. Veeru sir, thank you so much for casting me for this role. And next, my producer, sir, thank you so much for believing in me, believing in this project, and supporting us throughout. And a special thanks to my cameraman, sir, Satish, sir, for showing me this beautiful in the screen. And I want to thank each and every person included in this film, makeup, costumes, art department, direction department, andarki. It has been truly grateful working with such a beautiful team. And coming for my co-actors, నేను షూట్ చేసినప్పుడు అందరితో చాలా ఎంజాయ్ చేశాను, చాలా నేర్చుకున్నాను, చాలా సీనియర్స్తో చేశాను. అండ్ సప్తగిరి సార్, రాజ్ కుమార్ సార్, ఫీలింగ్ వెరీ గ్రేట్ఫుల్ షేరింగ్ స్క్రీన్ స్పేస్ విత్ దెమ్. అండ్ నా క్యారెక్టర్ గురించి చెప్పాలంటే, ఇలాంటి క్యారెక్టర్స్ నార్మల్గా చాలామందికి చాలా మూవీస్ చేసిన తర్వాత కొంచెం సీనియారిటీ వచ్చిన తర్వాత వస్తాయి ఇలాంటి క్యారెక్టర్స్. కానీ నాకు స్టార్టింగ్లోనే ఇలాంటి క్యారెక్టర్ రావడం ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ సార్. అప్పుడులో సౌందర్య గారు ఇలాంటి క్యారెక్టర్స్ చేసేవాళ్ళు, ఇప్పుడు మళ్ళీ నేను చేయడం నాకు చాలా నచ్చింది. అండ్ మూవీలో నా క్యారెక్టర్ ఎంత బ్యూటిఫుల్గా గ్లామరస్గానే కాకుండా మంచిగా ఒక యాక్టర్కి యాక్టింగ్ స్కోప్ ఉండేలా ఉంటుంది నా క్యారెక్టర్. అండ్ అబౌట్ పురుష ఫిలిం, మా ఫిలిం May 22న రాబోతుంది. మేమందరం వి డిడ్ ఇట్ విత్ లాట్ ఆఫ్ లవ్ అండ్ ఎఫర్ట్స్. మీకు కూడా అలానే నచ్చుతుంది అనుకుంటున్నాము. అండ్ మా టీమ్కి కూడా థ్యాంక్ యూ. అండ్ స్పెషలీ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ సార్కి థ్యాంక్ యూ నాకు ఈ ఫిల్మ్లో ఛాన్స్ ఇచ్చినందుకు. అండ్ ఫస్ట్ టైం నేను వచ్చి స్టోరీ నాకు చెప్పేటప్పుడు అన్నారు, నువ్వు హీరోయిన్గా చేస్తున్నావు వచ్చా అన్నారు. తర్వాత వచ్చిన తర్వాత నాకు సర్ప్రైజ్ ఇచ్చారు, ఇద్దరు ఆల్రెడీ ఇంకా హీరోయిన్స్ పెట్టారని. తో స్టోరీ విన్న తర్వాత అనిపించింది, ఓకే సారీ అది ఇది వేసుకోవాలి ట్రెడిషనల్గా, ఇంకా కొంచెం హస్బెండ్కి హెరాస్ చేయాలి అలాంటివి ఉంది. ఓకే ఫైన్ నేను చేస్తానండి. అండ్ సప్తగిరి సార్తో గుడ్ ఎక్స్పీరియన్స్. కొంచెం నాకు కామెడీ చేస్తారు, టైమింగ్ మ్యాచ్ చేయడానికి కొంచెం కష్టమైంది, కానీ వండర్ఫుల్ జర్నీ. అండ్ విషిక, షీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ నౌ. ఈ మూవీ స్టార్ట్ అయినప్పుడు సప్తగిరి అని కసిరెడ్డి అని, లేదా నేను బయట ఎక్కడైనా ఏదైనా సందర్భాల్లో సెలబ్రిటీని చూసినప్పుడు ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ వచ్చేది, ఓకే లైవ్లో చూసామనే ఫీలింగ్. అలాగే ఈరోజు మీ అందరిని లైవ్లో చూడడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ విషయంలో మా నాన్నగారికి చాలా థ్యాంక్స్ చెప్పాలండి. ఇంత పెద్ద వాళ్ళని కూడా కలవడానికి ఈరోజు నన్ను ఇక్కడ నించోబెట్టిన మా నాన్నగారికి చాలా థ్యాంక్స్ అండి. తర్వాత పురుష మూవీ ఈ May 22న రిలీజ్ అవబోతుంది. దానికి మీ అందరి సపోర్ట్ అయితే చాలా అవసరం అండి మాకు. తర్వాత డైరెక్టర్ గారు వీరు గారికి చాలా థ్యాంక్స్ అండి. యాక్చువల్లీ నేను అన్నయ్య అని పిలుస్తాను అనమాట. అన్నయ్య ఏంటంటే నాకు ఎక్కడ నేను కొత్తోడిని నాకు ఆ భయం క్రియేట్ చేయకుండా, లైక్ యాక్టింగ్ అంటే కానీ, అంటే నేను బేసిక్గా అసలు బయట కూడా ఎక్కువ మాట్లాడేవాడిని కాదు, అంటే చాలా కామ్ పర్సన్ని. డైరెక్టర్ గారు కూడా దాంట్లో నుంచి బయటికి తీసుకొచ్చి నన్ను ఎక్కడ ఇబ్బంది పడనీయకుండా చాలా ప్రేమగా ఒక సొంత తమ్ముని చూసుకున్నట్టు చూసుకొని త్రూఅవుట్ ఈ మూవీ అయితే కంప్లీట్ చేసాం. చిన్నతనంలో మా నాన్నగారు కాకినాడలో ఒక ప్రెస్లో పనిచేసేవారట. అందుకే మీడియా బ్రదర్స్ అందరికీ, సిస్టర్స్ అందరికీ నా థ్యాంక్స్, వందనాలు చెప్పాను శిరస్సు వంచి. ఆయన చిన్నప్పుడు, నా చిన్నతనంలో ఆయన ప్రెస్లో లెటర్స్ రివర్స్లో పెట్టేవారటండి.
సాయంత్రం పత్రిక అని ఒకటి వచ్చేదట, లెటర్స్ని రివర్స్లో పెట్టేవారట. అది మా మదర్ నాకు చెప్పారు, ఆయన చనిపోయారు. నాకు చిన్నప్పటి నుంచి అదే అలవాటైంది. నేను ఈ సినిమాలో కూడా అదే ప్రయత్నం చేశానండి. కథని రివర్స్లో చెప్దాం అని చెప్పి ఈ సినిమా చాలామంది ఫిమేల్ ఓరియంటెడ్ లేదంటే థ్రిల్లరు, హారరు ఇలా చాలా జానర్స్ ఉన్నాయి మనకి. అసలు మేల్ ఓరియంటెడ్ అనే జానర్ లేదు. కానీ నేను ఫస్టే ఈ సినిమాకి పిచ్ డెక్ రెడీ చేసుకున్నప్పుడే మేల్ ఓరియంటెడ్ అని రివర్స్లో పెట్టి కథను కూడా ఆ విధంగా రివర్స్లో చెప్పడానికి ప్రయత్నం చేశానండి. దాన్ని మీరు అందరూ చూసి ఆదరిస్తారని అనుకుంటున్నాను. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచులు జాలవేరయ్య, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య, విశ్వదాభిరామ వినరవేమ. పురుషులందు పుణ్య పురుషులైన, మహాబలులైన, ధైర్యవంతులైన, గండరగండులైన, ఎటువంటి వాళ్ళైనా సరే భార్య ముందు బలాదూర్ అని చెప్పే ప్రయత్నమే ఈ సినిమా. సో నిజంగా వీరు గారితో ఈ సినిమా కేవలం నేను ఇంతకుముందు ఎక్కడో ఒక చోట మొన్నే చెప్పినట్లు ఈ రోజుల్లో సినిమా రావాలి అంటే ఆ డైరెక్టర్ ఒక అద్భుతమైనటువంటి ఎక్స్ట్రాడినరీ స్క్రీన్ ప్రజెంట్ చేశాడని డైరెక్టర్కి పేరు వస్తేనే జనాలు లోపలికి వస్తున్నారు. ఆ స్థితిలో ఉన్నాం కాబట్టి ఈ సినిమా టోటల్ డిపెండింగ్ అపాన్ మా వీరు ఉలవల్ గారి పైన ఆధారపడింది. ఆర్టిస్ట్ పరంగా ఎన్నో సినిమాలు చేస్తున్నాం కాబట్టి డెఫినెట్గా మా నుంచి మంచి పర్ఫార్మెన్స్ తీసుకున్నారు. సో మీ స్క్రీన్ ప్లే ఎలా ఉంది, కథ ఎలా ఉంది అనే దానికోసం మనం May 22 వరకు వెయిట్ చేద్దాం. తప్పకుండా ఆయన తన మార్కును చూపించే ప్రయత్నం చేశాడు. మేము మొన్ననే సినిమా చూసాం. సో నా ద్వారా, కసిరెడ్డి ద్వారా సినిమాని ఎంటర్టైన్మెంట్ చేస్తూనే సో హీరో పవన్ కళ్యాణ్ ద్వారా ఆ పేరు ద్వారా ఒక క్యూట్ లవ్ స్టోరీ కూడా చెప్పాడండి. సినిమాలో ఎంటర్టైన్మెంట్ మీరు ఎలా ఎంజాయ్ చేస్తారో అలాగే ఆ క్యూట్ లవ్ స్టోరీని కూడా మీకు గుర్తుండిపోయేలా ఉంటుంది. అంత బాగా డీల్ చేశారు ఆ సినిమా, వాళ్ళిద్దరు లవ్ స్టోరీ. అదే ఈ సినిమాకి ప్లస్ అవుద్ది. అందరూ ఎంటర్టైన్మెంట్ సినిమా అనుకుంటున్నారు. సినిమా చూసిన తర్వాత లవ్ స్టోరీ మీకు బాగా గుర్తుంటుంది. సో బ్రదర్, వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ. పవన్ కళ్యాణ్ నిజంగా పవన్ కళ్యాణ్ అనే పేరు పెట్టుకున్నాడు. దాని వెనక ఒక కథ కూడా ఉంది. వీళ్ళ నాన్నగారు పవన్ కళ్యాణ్ గారికి పెద్ద ఫ్యాన్ అనమాట. సుస్వాగతం సినిమా చూసిన తర్వాత నువ్వు పుట్టావు కదా తమ్ముడు? సుస్వాగతం తమ్ముడు సినిమా చూసిన తర్వాత ఆయన పుట్టాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అభిమాని కాబట్టి వాళ్ళ నాన్నగారు ఈ అబ్బాయికి పవన్ కళ్యాణ్ అని పేరు పెట్టడం జరిగిందండి. సో ఈ రోజుల్లో థియేటర్కి రావడమే కష్టం ఉన్న రోజుల్లో వాళ్ళ అబ్బాయి పైన ప్రేమతో ఈ సినిమాకి చాలా బడ్జెట్ పెట్టారండి. మా అబ్బాయి నేను స్క్రీన్ పైన చూసుకోవాలి, మా అబ్బాయి నేను హీరోగా చూడాలి అని ఎంతో ఆయన ఇష్టపడి ఆయన కష్టపడి సంపాదించిన డబ్బుని ఈ సినిమాలో ప్రజెంట్ చేసి వాళ్ళ అబ్బాయి కోసం ఇది పెట్టాడు. దానికి మేమంతా సహకరించాం. సో తప్పకుండా ఈ పవన్ కళ్యాణ్ గ్రాండ్ వెల్కమ్ చెప్తూనే ఈ అబ్బాయికి మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ బ్రదర్. తప్పకుండా నువ్వు సక్సెస్ కోరుతావు. హైదరాబాద్ ఫిలిం నగర్లో ఎయిర్లాక్సే హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ను జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఐఆర్ఎస్ అధికారి ఎస్కే గుప్తా, చిత్ర నిర్మాత రమేష్ పుప్పాల, బీఆర్ఎస్ పార్టీ నేత మహమ్మద్ జుబేద్ బాషా, నటి ప్రవీణ, బిల్డర్ సాకేత్ అగర్వాల్, పలువురు సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎవరెవరు ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం.
అండి. I know Nandini madam for quite some time. It is really heartening to know that she has set up this wellness center for beauty and hair. I wish her and all the team here at Airlux all the best. Thank you so much. నందిని నాకు ఈ రంగంలో విశేషంగా కృషి చేసి చాలా బాగా పరిచయం ఉన్నటువంటి మనిషి. ఈ సంస్థ ద్వారా ఎంతోమంది అందగత్తులుగా తయారు చేసి మా సినిమాలో కూడా పంపిస్తే మేము చేసుకుంటాం. ముందుగా అందానికి ప్రతీక ఇలాంటి కాబట్టి ఖచ్చితంగా నమ్మకం నాకు ఎందుకంటే ఎప్పటి నుంచో మొదటి నుంచి కూడా ఈ రంగంలో బాగా అనుభవం ఉన్నటువంటి మనిషిని కాబట్టి ఖచ్చితంగా ఈ సంస్థ చాలా అభివృద్ధి సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. లక్సే స్కిన్ అండ్ బ్యూటీ సెంటర్కి వచ్చాను. చాలా అద్భుతంగా ఓపెన్ చేసి దీనికి ఇంకొక చిరునామా ఫిలింనగర్కి కాబోతుందని అనుకుంటున్నాను ఐరన్ లక్సే. ఎందుకంటే ఇక్కడ రాగానే ద ఎంట్రన్స్తో సహా ద ఆంబియన్స్ కానీ రిసీవింగ్ కానీ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే యూ ఫీల్ లైక్ యువర్ ఇన్ ఈజిప్షియన్ స్టైల్లో ఈ ప్లేస్ కానీ ఒక్కరికి ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఎవరికి ఆ ఆంబియన్స్ కావాలి, మరి ఎస్పెషల్లీ ఇప్పుడు రేపు వచ్చే ఫీలింగ్స్ కానీ వాళ్ళకి ఆ ప్రైవసీ ఫ్యాక్టర్ అనేది నవ్వేడేస్ చాలా ఇంపార్టెంట్. కాన్ఫిడెన్స్తో సహా ఇక్కడ బిల్డప్ చేశారు. ఐ థింక్ ఐరన్ లగ్జరీ వన్ ల్యాండ్ మార్క్ ఫర్ ఫిలిం నగర్ ఇన్ హైదరాబాద్ ఫర్ ద బ్యూటీ అండ్ ద స్కిన్ కేర్. రియల్లీ థ్యాంక్ యూ. ఎవరెవరికి ఈవెన్లో అందరూ ఐరన్ లగ్జరీని ఆఫ్ చేయాలని అనుకుంటున్నాను. రియల్లీ థ్యాంక్ యూ. విల్ గ్రో ఇన్ టు బ్రాంచెస్ అండ్ grow into much more bigger branches in Hyderabad. I really congratulate you. Sir, thank you. గుడ్ ఈవినింగ్ ఆల్. నా పేరు నవీన్ చౌదరి. నేను ఇక్కడ హైరా హెయిర్ అండ్ బ్యూటీ సలూన్ స్టార్ట్ చేశాను ఫిలిం నగర్లో. ఇప్పుడు బ్యూటీనెస్ అనేది అందరికీ కావాల్సిన గ్లామర్ ఫీల్డ్. ఫిలిం నగర్ అనేది గ్లామర్ ఫీల్డ్ అందరికీ తెలుసు. అలాగే నాకు ఈ ఫీల్డ్లో 15 years వరకు ఎక్స్పీరియన్స్ ఉంది. సో నేను కొత్త అడ్వాన్స్ టెక్నాలజీస్ యూజ్ చేసి అండ్ స్కిన్ అండ్ హెయిర్ కేర్లో న్యూ ట్రెండ్ స్టార్ట్ చేయడానికి ఇదే నేను స్టార్టెడ్ ఇన్ ఫిలిం నగర్. సో ఇక్కడ ఫిలిం నగర్లో మనకి కావాల్సిన లేడీస్కి జెంట్స్కి సపరేట్ లాంజెస్తో పాటు వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఇప్పుడు పిగ్మెంటేషన్ ఇలాంటి ట్రీట్మెంట్స్ చాలా ఉన్నాయి. అంటే మెలనిన్ వల్ల స్కిన్ బ్లాక్ అవ్వడం, హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్స్, స్కిన్ ఇంప్రూవ్మెంట్, స్కిన్ గ్లో ట్రీట్మెంట్స్, ఇంకా యాంటీ ఏజింగ్ ఇట్లాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్నీ ఇంట్రడ్యూస్ చేస్తున్నాయి. సో అందరూ ఒకసారి విజిట్ చేసి ప్లస్ టుడే ఇనాగరేషన్స్ అన్నీ. సో ప్లీజ్ కమ్ టు దిస్. సమాజ సేవ, ఆధ్యాత్మిక సేవ, మానవత విలువలను ప్రధాన ధ్యేయంగా 2006 నుండి 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న సర్వే జన సుఖినో భవంతు చారిటబుల్ ట్రస్ట్ సరికొత్త లోగోను మంజీరా గ్రూప్స్ అధినేత గజ్జల యోగానంద్ పద్మజ ఘనంగా ఆవిష్కరించారు. గాఢాల గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ మహాలక్ష్మి సమేత శ్రీ చిన్న వెంకటేశ్వర స్వామివారి పీఠంలో జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా డాక్టర్ చిన్న వెంకన్నబాబు స్వామీజీ మాట్లాడుతూ ట్రస్ట్ ద్వారా సుమారు 8 లక్షల మందికి పైగా అన్నప్రసాద వితరణ, విద్య, వైద్యం, ఆధ్యాత్మికత, సేవా కార్యక్రమాల ద్వారా సమాజంలో సానుకూల మార్పు తీసుకురావడమే తమ ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. పేదల ఇళ్లలో ఎవరైనా కాలం చేస్తే అంతిమ సంస్కారాలకు కూడా సాయం అందిస్తున్నామని తెలిపారు. ట్రస్ట్కి విరాళాలు ఇచ్చేవారికి ఆదాయపు పన్ను రాయితీ కూడా లభిస్తుందని తెలిపారు. మంజీరా గ్రూప్స్ అధినేత యోగానంద్ మాట్లాడుతూ సమాజ హితం కోసం అంకిత భావంతో పనిచేస్తున్న ఈ ట్రస్ట్ చేస్తున్న విద్య, వైద్య, సామాజిక, ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలను అభినందించారు. ఈ ట్రస్ట్ మరెన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాలని, మరింత అభివృద్ధి చెందాలని ఆయన
ఆకాంక్షించారు. ఈ లోగో ఆవిష్కరణతో ట్రస్ట్ సేవా కార్యక్రమాలకు కొత్త ఉత్సాహం, దిశ లభించిందని సభ్యులు ట్రస్ట్ జాతీయ వైస్ చైర్మన్ ధరణికోట దుర్గా వెంకట హేమావతి హర్షం వ్యక్తం చేశారు. సర్వే జనా సుఖినో భవంతు అంటే సంస్థ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి అనే మహోన్నత సంకల్పంతో ట్రస్ట్ తన సేవా కార్యక్రమాలను కొనసాగించనుందని ట్రస్ట్ జాతీయ వైస్ చైర్మన్ సింఘం శెట్టి మహితోష్ అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు మత్తల రమేష్, తిరుమారెడ్డి వెంకట అప్పారావు, అంబటి శ్రీనివాసరావు, పడాల పండు, వేగస్న వెంకట నాగరాజు, చుక్కాకుల రవిబాబు, నండూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు అప్డేట్స్ చేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.